హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో 12వ పీఆర్సీ అమలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు 12వ పీఆర్సీ 30% ఐఆర్ వెంటనే అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ వేతన, ఆర్థిక సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, అలాగే మధ్యంతర వేతన సవరణ, ఇంటీరియం రిలీఫ్ కింద 30% కనీసం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫోరం ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమావేశంలో కీలక చర్చలు. విజయవాడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశంలో పలు కీలక ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ 12వ పీఆర్సీ అమలు చేయకపోవటం, ఐఆర్పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఉద్యోగుల డిమాండ్లు. 12 పీఆర్సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్సీ లేకపోవటం వల్ల ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఇక ప్రభుత్వం దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 30% మధ్యంతర వేతన సవరణలు అమలు. పెరుగుతున్న నిత్యావసర ధరల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వమే తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్యోగుల ఆందోళన పెరుగుతోంది. పీఆర్సీ, ఐఆర్ జాప్యం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను ఉద్యమించాల్సిన అవసరము వస్తుందని హెచ్చరించారు. పెన్షనర్ల పరిస్థితి. పెండింగ్ డీఏల విడుదల చేయాలి. పెన్షనర్లు కూడా భారీ సంఖ్యలో నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్లో ఉన్న తేదీ అనుసారంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే మార్గం. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే 12వ పీఆర్సీ, ఐఆర్ పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలే చేపట్టే అవకాశం ఉంది. అందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గమనించాలి. వేతనం పెంపుపై స్పష్టమైన ప్రకటన రాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తాం అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.